హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఫ్యాబ్రిక్ హిప్ బెల్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. అప్పటికప్పుడు నేను లాస్ట్ మినిట్లో చేసిన హిప్ బెల్ట్ అండి. సో నేను ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో నేను అదే ఫ్యాబ్రిక్ కలర్ని తీసుకున్నాను. సో ఇంట్లో నాకు రా సిల్క్ ఫ్యాబ్రిక్ అవైలబుల్లో ఉండే, సో నేను అది యూస్ చేశాను. ఒకవేళ మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా, ఏ కలర్ కావాలన్నా మీరు షాప్లో తీసుకోవచ్చు. ఒక పావు మీటర్ అయితే సరిపోతుంది. సో దానికి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి. సో నేను ఇంట్లో అందుబాటులో ఉన్న కుందన్స్, బీడ్స్, ఇంకా పొడవు గ్లాస్ బీడ్స్ అన్నీ యూస్ చేశాను. ఏవి ఉంటే అది పెట్టేశాను నేను. సో ఎమరాల్డ్ బీడ్స్ కూడా ఉండే, అవి కూడా నేను ఇక్కడ యూస్ చేశాను. ఫస్ట్ ఇలాగా మార్కింగ్ చేసుకున్నాను. మనకి ఎక్కడైతే మనకి ఎంత విడ్త్ అయితే కావాలో అంత విడ్త్లో మనము ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సెంటర్ లైన్ని కూడా గీసుకొని ఇక్కడ సెంటర్ లైన్ మీద నేను ఇలాగా డైమండ్ షేప్ కుందన్స్ని నేను ఫస్ట్ అటాచ్ చేశాను అనమాట. క్లిక్ ఫ్రేమ్ వచ్చింది. సో ఈ కుందన్స్ నేను ఇలాగా స్టిచ్ చేసుకొని తర్వాత మధ్యలో మళ్ళీ సేమ్ మోడల్ కుందన్స్ రౌండ్ షేప్, చిన్నవి రౌండ్ షేప్లో ఉన్న కుందన్స్ని నేను అతికించాను. ఇలాగా అన్నీ మనం ఇట్లా జస్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ లెంత్లో, సేమ్ డిస్టెన్స్లో మనము ఈక్వల్ డిస్టెన్స్లో ఇలాగా కుందన్స్ని అరేంజ్ చేసుకొని జస్ట్ అతకబెట్టే, ఇవి స్టిక్ చేసేదే కాబట్టి సో ఇలాగా స్టిక్ చేసేయాలి ఫ్యాబ్రిక్ గ్లూ తోటి. ఇలాగా ఫస్ట్ తర్వాత గ్లాస్ బీడ్స్ని ఇలాగ డైమండ్ షేప్ కుందన్కి చుట్టూ ఇలాగా నేను స్టిచ్ చేశాను అనమాట. తర్వాత ఇలా రౌండ్ బీడ్ మనము అతికించుకున్నాం కదా, దానికి కూడా ఇలాగా 6, దాని చుట్టూ కూడా ఇలాగా 6 గ్లాస్ బీడ్స్ని ఇట్లా అతకబెట్టుకున్నాను అనమాట. సో ఒక ఫ్లవర్ షేప్లో వస్తుందని. ఇవి ఆరంగానే మనం స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు ఇమీడియట్లీ. ఇలాగా గ్లాస్ బీడ్స్ని కూడా ఇలాగా స్టిక్ చేసుకున్నాను. ఇది చాలా ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి మా పాప కూడా నాకు ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఇది అతికించడమే కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ సర్కిల్ షేప్లో ఉన్న బీడ్స్ని అతికిస్తున్నాను. పూసల్లాగే ఉన్నాయి ఇవి. సో గోల్డెన్ కలర్లో హాఫ్ సర్కిల్ షేప్లో ఉన్నాయి అన్నమాట. మీకు నచ్చిన డిజైన్లో నచ్చిన ప్యాటర్న్ని ఏదో ఒక ప్యాటర్న్ అనుకొని మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి మనం యూస్ చేస్తూ ఇలాగా మనం ఈజీగా ఈ బెల్ట్ని అందంగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. నేనైతే ఏమి ఇన్వెస్ట్ చేయలేదంటే ఇంట్లో ఉన్న వాటితోటే నేను ఇలాగ రెడీ చేసుకున్నాను. మీకు కావాలంటే లేసులు కూడా యూస్ చేయవచ్చు. మిక్స్ కానీ శారీకి కానీ మ్యాచింగ్ లేస్ ఏదైనా యూస్ చేసి ఉంటే దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. సో అలాగా మ్యాచింగ్ని హిప్ బెల్ట్ని తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. లేస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ మనము ఇలా స్టిచ్ చేసుకోవడమే ఉంటుంది. మనకి అతక పెట్టడం, కుట్టడం ఏమి ఉండదు.
సో లేస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది మనకి. ఇష్టం ఎంత విడ్త్‌లో అన్నా మీరు చేసుకోవచ్చండి. 1/2 ఇంచు సన్నగా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ స్టోన్స్ తోటి కూడా మీరు చేసుకోవచ్చు. ఇలాగా బీడ్స్ని అతకబెట్టేసినాక నెక్స్ట్ ఇప్పుడు ఇలా కింది వైపు ఇలా గ్లాస్ బీడ్స్ని కొన్ని అడ్డంగా కొన్ని నిలువుగా ఇలాగా 4, 4 చొప్పున ఇలా అతికించుకుంటూ వెళ్ళాలి. మెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. మళ్ళీ మధ్యలో లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. సో ఇలాగా వర్క్ వేసింది ఫస్ట్ ప్లేస్ చేసుకొని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ప్లెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ మీద ప్లెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకొని తర్వాత మనం ఏదైతే వర్క్ చేసుకున్నామో దాన్ని కిందికి వచ్చేలాగా మెయిన్ సైడ్ కిందికి వచ్చి రాంగ్ సైడ్ వైపు పైకి వచ్చేలాగా ఇలాగా ఆర్డర్లో ప్లేస్ చేసుకొని ఒక సైడ్ మాత్రమే నేను మెషిన్ మీద సింగిల్ ఫుట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో మనం వర్క్ వేసాం కదా, అందుకని సింగిల్ ఫుట్ మాత్రమే ఇలా యూస్ చేస్తున్నాను. కరెక్ట్గా మనకి స్టిచ్ ఎడ్జ్లో పడుతుంది అనమాట. ఇలాగా రెక్టాంగులర్ షేప్లో ఉంది కదా, ఇది మనం 3 వైపులా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నాట్స్ పెడుతున్నాను. సో నాట్స్ ఇలాగా లోపలి వైపు ఇలాగా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు నాట్స్ని ఇక్కడ ఇలాగా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఎలాస్టిక్ కూడా పెట్టుకొని హుక్ లాగా కూడా ఆ మోడల్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ థ్రెడ్స్ పెడుతున్నాను, నాట్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ 2 పెట్టుకోవాలన్నమాట. 2 ఎడ్జెస్కి పైన కింద కొంచెం 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా నాట్స్ని ప్లేస్ చేసుకొని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. మరొక వైపు కూడా ఇలాగా లోపలి వైపు ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఒకటి పెట్టినాక స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి మనం పెట్టుకోవచ్చు. ఇలాగ 2 మనము దాని ప్లేస్లో అలాగా ప్లేస్ చేసుకొని నాట్స్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలాగ కట్స్ పెట్టేసి మనం స్టిచ్ చేసినది కుట్టును మనకి కట్ అవ్వకుండా ఇలాగ స్టిచ్ వేసుకొని ఇలాగ ఇప్పుడు వేసుకోవాలన్నమాట. రైట్ సైడ్ వైపుకి ఇలాగ
తిప్పుకోవాలి. రైట్ సైడ్ వైపుకి తిప్పుకున్నాక ఇప్పుడు ఇలాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇంకొక సైడ్ మనం స్టిచ్ చేయాలి కదా. సో వర్క్ కాబట్టి మనం స్టిచ్ చేయలేము డైరెక్ట్గా. సో ఏం చేయాలంటే సూది దారంతో ఈ మనం ఫాల్ ఎలాగైతే కుడతామో స్టిచ్ కనిపించకుండా ఇలాగ జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. 2 వరుసల దారం పెట్టేసుకొని నీడిల్కి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే ల్యాడర్ స్టిచ్ అని కూడా ఉంటుంది, అది కూడా మనం వేసుకోవచ్చు. లేదంటే ఫాల్ ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగా రైట్ సైడ్ వైపు మనకు థ్రెడ్ కనిపించకుండా ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. కంప్లీట్గా స్టిచ్ చేసుకుంటూ ఈ ఎడ్జ్కి రావాలన్నమాట. సో ఇదిగోండి, ఇలాగా లాస్ట్కి వరకు ఇలా స్టిచ్ చేసేసుకొని ముడి వేసేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ముడి వేసుకున్నాక ఎమరాల్డ్ అండ్ గోల్డెన్ బీడ్ని యూజ్ చేశాను. ఈ గోల్డెన్ బీడ్ని, యాంటిక్ బీడ్ని యూజ్ చేశాను. సో ఇలాగ ఈ 2 బీడ్స్ని పెట్టేసి ఇట్లా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ గ్రీన్ బీడ్ని ఎక్కించుకోవాలి, తర్వాత మళ్ళీ యాంటిక్ గోల్డెన్ బీడ్ని ఎక్కించాలి. తర్వాత మళ్ళీ మనము యాంటిక్ బీడ్ని వదిలేసి మళ్ళీ గ్రీన్ బీడ్ లేదా ఎమరాల్డ్ బీడ్ నుంచి మళ్ళీ మనం నీడిల్ని తీయాలి. ఇప్పుడు ఫైనల్గా ముడి వేసేసుకుంటే ఇలాగా హ్యాంగ్ అయ్యేలాగా మనకి ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా మనకి ఎంత డిస్టెన్స్లో కావాలంటే అంత డిస్టెన్స్లో ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. పక్కపక్కన కావాలనుకుంటే కూడా మనము తిక్కగా గ్యాప్ లేకుండా కూడా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చాలా ఈజీగా మనము స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, అందరికీ బాగా నచ్చింది. అండ్ నా శారీ, నా బ్లౌజ్ కూడా బాగా సూట్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయ్యాక ఇలాగ లుక్ కనిపిస్తుంది అన్నమాట. సో చాలా నీట్గా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.